ప్రధాన కార్యదర్శులకు, రాష్ట్ర బాధ్యులకు తిమ్మార్ మల్లన్న గారి గెలుపులో మేము సైతం మద్దతు ఇస్తాం, పోరాడుతాం, ప్రజల్ని ఓట్లాడుతామని ఆర్గేషన్లు కృషి చేసినటువంటి వివిధ సంఘాల రాష్ట్ర బాధ్యులు, జిల్లా బాధ్యులు అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు. ఇక నా టైం అంతా వీళ్ళందరికీ నేను బదులిచ్చిన, మళ్ళీ ఎప్పుడన్నా మీటింగ్లలో వాళ్ళ టైం నేను తీసుకుంటా. నా రాజు జాదవ్ వచ్చిండు జగిత్యాల నుంచి, మగవాంతా మార్చుకున్నాడు. అన్న అందరికి ఇచ్చినావు, రోజు నీ అమ్మాయి ఉండే నాకు ఇస్తలేవు, నీ సంగతి చూస్తా బిడ్డ అన్నట్టు నా పని. రాజు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ టైం బదులు నీకు కోరిక ఉంది, 010 కోసం ఫైనాన్స్ సెక్రటరీని ఎల్పిఎమన్నాడు. నీకు ఇప్పుడు మాట్లాడే అవకాశం కావాలా, 010 కావాలా? రైట్, రాజు రోజు కూడా ఒప్పించేసిన. కాబట్టి నేను ఎక్కువసేపు మాట్లాడను, ఎందుకంటే తిమ్మార్ మల్లన్న గారికి PRT తెలంగాణ మద్దతు ఇవ్వడం వృత్తిపరంగా రేపు విధి నిర్వహణలో మీకు ఉపయోగపడతాడు, మీ తరఫున ప్రశ్నిస్తాడు, మీ తరఫున పోరాడతాడని సంఘం మద్దతు ఇచ్చిండొచ్చు. కానీ నేను మాత్రం చాలా సగర్వంగా చెప్తా ఉన్నా, వ్యక్తిగతంగా నాకు వారంటే చాలా అభిమానం. ఆ అభిమానం నాకు వారితో ఉన్న పరిచయం వల్ల రాలే. పరిచయం లేకున్నా, నేనంటే ఎవరో తెలియకున్నా, మా చెల్లెలు మల్లన్న గారి భార్య నా కోసం వారితో 2 రోజులు కొట్లాడింది. ఆవిడేవాడు మనలాగా తెలంగాణ గడ్డలో పనిచేస్తున్న ఒక PET సోదరి. నేను మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట లోకల్, కానీ భువనగిరిలో పనిచేసే ఒక సోదరి భర్తతో తాను గురించి కొట్లాడింది. నువ్వు ఇంతమందికి మద్దతు ఇస్తున్నావు, ఇంతమంది కోసం పోరాటం చేస్తున్నావు, మా హర్షణ్ణి నిలబడ్డాడు ఎవరు లేరు, ఒంటరిగా పోరాటం చేస్తున్నాడు, నువ్వు మద్దతు ఇస్తావా అయ్యో అంటే నాకు రాత్రి 11:30కు వారి ఫోన్ వచ్చింది. హర్షవర్ధన్ గారు నేను మల్లన్నను అంటే, అన్నా చెప్పండి అని ప్రచారంలో బిజీగా ఉండి అలసితో పడుకొని లేసి మాట్లాడితే, అన్నా నీకు మద్దతు ఇవ్వకపోతే మా ఆవిడ నాకు అన్నం పెట్టేటట్లేదు, నువ్వు పొద్దున స్టూడియోకి రాగలుగుతావా అంటే 7:30కు నేను స్టూడియోకి పోతే నన్ను హక్కులో చేర్చుకొని యావత్తు ప్రపంచం చూసే తన మీడియా ద్వారా నా పోరాటానికి మద్దతు ఇచ్చి నా ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని ₹1,00,000 బహిరంగంగా నోట్ల కట్టలిచ్చినటువంటి అపురూపమైనటువంటి వ్యక్తిగా నాకు ఆ రోజు మల్లన్న గారు నిలిచిపోయింది. నాకు మీరందరూ మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంటుంది. 2011లో ఉపాధ్యాయ సంఘాన్ని పెట్టిన తర్వాత ఒక్కొక్క టీచర్ పని ఉందంటే మహబూబ్ నగర్ నుంచి డ్రైవర్ లేకున్నా కారు నడుపుకొని వచ్చి డైరెక్టరేట్ మెట్లు, సెక్రటరేట్ మెట్లెక్కి పని చేయించిన వ్యక్తిగత పనులు కూడా నేను. మా చంద్రశేఖరరావు సాక్ష్యం. ఏమన్నా ఒక్క టీచర్ పని ఉందంటే వస్తున్నానంటే, అన్నా నేను పరిగెత్తుకునే లీడర్ను, పరిగెత్తుకు తెలిసేందుకు వర్షాలు వస్తే కుప్పలను ఎత్తుకపోయినాక పేదోడు పరిగెత్తుకొని కడుపు నింపుకొని 4 గింజలు సంపాదిస్తాడు. నేను పరిగెత్తుకునే లీడర్ను. నా సంఘాన్ని ఒకరిని జమ చేస్తే, ఒక టీచర్కు పని చేస్తే ఆ టీచర్ ఆ స్కూల్లో చెప్తే పక్క స్కూల్లో చర్చ జరిగి నా PRT తెలంగాణ అభివృద్ధిలోకి వస్తుందని ఒక్కొక్క టీచర్ కోసం నేను తిరిగిన. ఒక్కొక్క వర్గం క్యాడర్ అన్న, నా టీచర్లలో 47 క్యాడర్లు ఉంటాయి. ఆల్మోస్ట్ ఆయన రైట్ ఆర్ రాంగ్ మా పర్యటన చెప్తాడు. 47 క్యాడర్లు ఉంటాయి అన్న. గురుకులాలు ఓరు, ఓనేడు ఓరు, మోడల్ స్కూల్ ఓరు, KCPలు ఓరు, ఇన్ని కలిస్తే 100 క్యాడర్లు ఉంటాయి. 100 క్యాడర్ల టీచర్లకు నేను అన్నిత్యం పని చేసిన. 100,000 మందికి వ్యక్తిగతంగా DOలకు ఫోన్ చేయాలంటే కాన్ఫరెన్స్ లో DOలను బెదిరించిన. ఈ రోజు కాదు, ఈరోజు భయపడుతున్నా. ఏ DO కన్నా ఫోన్ చేసి నేను గట్టిగా మాట్లాడితే ఏ రోజంటో ఏ కోట పొట్టికో ఏ పొంగులేటికో చెప్పి మీ పార్టీ అంటే మమ్మల్ని డాగేస్తుందంటే, నేను డాగేసే సబ్జెక్ట్ జెన్యూన్ ఉంటుంది, కానీ వాళ్ళు పితూరులు చెప్తే పార్టీలో నా స్థానం ఉందని భయంతో ఉన్నా. కానీ TRS గవర్నమెంట్ లో ప్రతి DOను బెదిరించి నా కొడుకులారా మీరు చేస్తారా లేకపోతే హరీశ్వరతో కూర్చోవాలని పనిచేసినటువంటి వ్యక్తిని. వ్యక్తిగతంగా కొన్ని జీవోలు లేదా కొన్ని సర్కులర్ వల్ల వాళ్ళకు నష్టం జరిగితే మళ్ళీ ఇప్పిస్తే ₹1,00,000 బిల్లును
డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ నుంచి శ్రీరామచంద్రమూర్తి నుంచి ఇప్పించిన వాళ్ళు కూడా నాకు ₹1 సాయం చేయలేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేస్తే కనీసం ఫోన్ చేసి తిరుగుతున్న జాగ్రత్త కూడా చెప్పలే. కానీ నాకు ఏ బంధము లేదు, ఏ రోజు ఎదురుపడలేదు. పేరు మాత్రమే ఉన్నా నన్ను పిలిచి హక్కును వేసుకుని ₹1,00,000 ఇచ్చి ఎన్నికల నాటికి నేను నిన్ను పంపిస్తా, నువ్వు ధైర్యంగా ముందుకు, టైం లేకపోయింది బ్రదర్, నేనే దింగుతుంటేనే తన మొత్తం టీం అన్ని నా చుట్టూ తిప్పించింది ఆ 3 జిల్లాల్లో. కాబట్టి నేను ఇవ్వాల కాదు, మొన్న రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు బాగా దిగినవంట తీర్మానం మగడం కోసం అని అన్నాడు. పరశురామ గారు ఉన్నారు. అవునన్నా నాకు ఆయన వ్యక్తిగతంగా అభిమానం, మీరు గెలిచిన రోజు కంటే ఆయన గెలిచిన రోజే ఎక్కువ తృప్తి పడ్డా అని చెప్పిన. 7వ తారీఖు నాడే కరెక్ట్. అంటే మా కాంగ్రెస్ పార్టీలో కూడా నేను ఇక్కడ 9 రోజులు తిరిగినన్నా, మొత్తం నా కారులో, నా డ్రైవర్లు, బాణీలు అన్నీ వేసుకొని 9 రోజులు తిరిగిన. చివరికి నేను ఖమ్మం, సత్తుపల్లి, కల్లూరులో ఉన్నప్పుడు మా సొంత నాన్న అన్నభార్య చనిపోయిందని మా అన్న ఫోన్ చేస్తే తెల్లవారులో డ్రైవ్ చేసుకుంటూ పోయి మళ్ళీ శవాన్ని దానం చేశాక రాత్రికి వచ్చి మైపాడులో మా బాలాజీ సింగ్ మేమంతా ఉన్నాం. మా కాంగ్రెస్ వాళ్ళందరూ మరిన్నారుగా ఏదో ఇంతగానం తిన్నామని. నాకు తీన్మార్ మల్లన్న గారి రుణం తీర్చుకునే అవకాశం ఈ జన్మలోనే లభించింది, ఈ రోజే లభించింది, మళ్ళీ నాకు లభించదు, దాన్ని నేను వాడుకుంటా అని సగర్వంగా చెప్తున్నటువంటి వ్యక్తిని నేను. కాబట్టి ఉపాధ్యాయుల ద్వారా ఇలా అన్న కూడా మన సెక్రటరీలో వచ్చిండు. నేను ఆ మాట అడిగిన, నేను అడిగాను ఎక్కడెక్కడికి అన్నకు ఫోన్లు కూడా నేను అడగండి. నేను డిస్టర్బ్ చేయండి, నాకు ఒక వ్యక్తిని డిస్టర్బ్ చేయాలంటే జెన్యూన్ అని ఉండాలి, అది ప్రజల సమస్యలను ఉండాలి. సెక్రటరీలో కలిస్తే మా పర్యవేక్షకుడు నా అందర అన్నప్పుడు లిఫ్ట్ కార్డు ఉన్నాడు. పాపని ఏం పని మీద వచ్చిండో లిఫ్ట్ కార్డు ఉంటే పోయి అడిగిన, అన్న కింది పోవడం దొరకపోయాడు. అన్న మా వాళ్ళు సన్మానం చేస్తారంట, మాకు స్టైల్ ఇవ్వాలంటే నేను పోయిందేమో మా సంఘానికే మొట్టమొదటి టైం ఇవ్వాలని అడగడానికి పోయినా. నాకు ఆయన అడగదు ఇవ్వాలి అట్లా, ఎందుకంటే నాకు ఆ బాధ తెలుసు. లిఫ్ట్ పడిపోయి కింద ఫార్చునర్ ఎత్తుంటే నన్ను నాకు ఒకటే మాట చెప్పింది, అన్న ఓటు తీసుకున్న వెంబడే ఫస్ట్ మన టీఆర్టీ తెలంగాణ సంఘానికి టైం ఇచ్చినాకనే నేను ఇంకెవరి దగ్గరకైనా ఓటా అని చెప్పినటువంటి వ్యక్తి మాట నిలబెట్టుకున్నాడు. ఇంకొకటి చెప్తాను, నేను చాలా మంది అంటుంటారు ఊర్లల్లా గొడ్డొచ్చిన వేళ కోడలి పిల్ల వచ్చిన వేళ అని. దశాబ్దాల కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి భాషా పండితుల అప్గ్రేడేషను, అనేక న్యాయపరమైన చిక్కుల వల్ల నిలిచిపోయినటువంటి జోన్ 2 పదోన్నతులు, రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయినటువంటి బదిలీలు, పీటీల అప్గ్రేడేషన్లు ఏ రోజు వచ్చినా మనకు జీవో మేము ఏ రోజు వచ్చాయి తెలుసా? జిల్లా అధ్యక్షుడు మీకు తెలియకపోతే ఎట్లా? అరే డేట్ చెప్పండి బాబు. 7వ తారీఖు ఎప్పుడొచ్చా? 7వ తారీఖు రాత్రికి వచ్చింది జీవో. 7వ తారీఖు రోజే అన్నకు నేను ఎమ్మెల్సీ అయ్యా అని మా హరిచందన నారాయణపేట కలెక్టర్ అన్నకు ధృవీకరణ పత్రం ఇట్లా చేతిలో ఎడవగానే అక్కడ మనకు మెమో వచ్చింది. అంటే కోడలు వచ్చిన వేరా గొడ్డు వచ్చిన వేరా శుభం జరుగుతా అన్నట్టు అన్నగారు ఎమ్మెల్సీ కాగానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుడికి లబ్ధి చేకూరే అంకానికి తెరలేసింది. మీరు చూడండి, ఇప్పటి నుంచి అన్నీ మనకు శుభశకునాలే ఉంటాయి, రాసి పెట్టుకోండి మీరు. అటువంటి వ్యక్తి ఈరోజు ఎమ్మెల్సీగా ఉన్నాడు. మీరు అందరూ అంటారు అన్నాను, అన్న మీరు నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ. నేను తెలంగాణ ప్రజల గుండె చప్పుడు. నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 7th డిసెంబర్ రోజు నాకు చాలా మంది ఎమ్మెల్యేలు వ్యక్తిగతమైన ఫ్రెండ్స్ లో కూడా ఎమ్మెల్యేలు అయింది. మన టైం బాగాలేదు, అలా అయ్యింది. కూర్చున్నప్పుడు చెప్పిన నేను, అబ్బా ఇట్లొచ్చింది అట్లొచ్చింది, 6 హామీలు 6 గ్యారెంటీలు. నో, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారంలోకి రావడానికి ప్రధానమైన కారణము తీర్మార్ మల్లన్న గారు. నేను మల్లికార్జున ఖర్గే ముందర చెప్తా, రాహుల్ గాంధీ ముందర చెప్తా, రేవంత్ అన్న ముందర చెప్తా. ఎందుకంటే పార్టీలుగా, ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల కోసం నిత్యం పోరాడుతుంటాయి. కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అండం చూసుకొని మంది మాగాదులు చేసినటువంటి దుశ్చర్యలను ఆధారాలతో సహా
అంకెలతో సహా, ప్రాంతాలతో సహా, వనరుల దోపిడీ గురించి నష్టంతో సహా ప్రతిరోజు ప్రజల చెవుల్లో జొర్రులలాగా మాట్లాడింది ఎవరు? తీర్మానం గారు. నాకు జితేందర్ రెడ్డి వెరీ క్లోజ్, మీకు తెలుసు. నేను ఎంపీ జితేందర్ రెడ్డి గారు ఎంత క్లోజ్ ఉంటాను. సార్తోకి 10,008 పోతే నాకు అప్పటికి అన్న పరిచయం లేకుంటుండే. తీర్మానం ఫోన్లో పెట్టుకొని ఆయన న్యూస్ చూస్తుంటాడు. ఏం చూస్తారు సార్, ఏముంది అందరూ అంటే నీకు ఏం తెలుసురా, ఎట్లా ఆయన టీఆర్ఎస్ ఎంపీలో ఉన్నప్పుడు చెప్తున్నా. నేను ఫ్లోర్ మీద వచ్చి పార్లమెంట్ ఫర్ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు చెప్తున్నా. అంటే అంతమంది ఆదరాభినందనలు పొందినటువంటి వ్యక్తి తీర్మానం మల్లన్న గారు. అందుకే అన్నా నేను ఒకటే చెప్తా ఉన్నా, సరే మా ఊళ్ళో అభిమానం ఉండొచ్చు, నల్గొండ, ఖమ్మం, వరంగల్ అలసిపోయిన నాకు ఎవరు ఓపిక లేదు. దట్టు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, పార్టీ నిర్ణయమే శిరోధార్యం ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని సీరియస్ గా తీసుకోకుండా, ఎందుకంటే మనం పార్టీలో ఉన్నాం, మీరు అదే పార్టీ, నేను అదే పార్టీ, ఖచ్చితంగా పార్టీ రేవంత్ రెడ్డి గారు దట్టు మీ 3 జిల్లాలు సామాన్యమైనవి కావు. అదే మా పాలమూరు రంగారు హైదరాబాద్ అయితే నేను ఇట్లా ఇక తిప్పుకొని వస్తాను. మా మనోహర్ అన్న, రామ్మోహన్ రెడ్డి, జీఎంఆర్ అందరినీ. అమ్మో మీ దగ్గర మామూలు ఉండదు. కాబట్టి పార్టీ నిర్ణయం శిరోధార్యం ఉంటుంది. నేను ఒక్కటే ఉదాహరణ ముగిస్తా. నా క్లోజ్ ఫ్రెండ్, రూమ్మేట్, దగ్గర బంధువు దేవరకొండలో జి మధుసూదన్ రెడ్డి అని పోటీ చేసింది. మనంతా నాకు వీళ్ళందరికీ తెలుసు, మీ రూమ్మేట్స్. పరిస్థితి నేను ఒక 10-15 రోజులు ప్రచారం చేస్తున్నా. వానికి మాట్లాడడానికి రాదు, అడ్వకేట్ గట్టిగా మాట్లాడలేడు, ప్రజా సంబంధాలు లేవు, సబ్జెక్ట్ ఉండదు, అంటే పొలిటికల్ అవేర్నెస్ లేదు. ఏం చేయాలి? రోజు పొద్దున మైక్ పట్టుకోలే, తిరగాలి. ఆ నాడు చూస్తుంటే నా స్టాచర్గా సరిపోతలేదు. ఏమంటారు? జీఎంఆర్ హర్షవర్ధన్ ఫ్రెండ్స్ వచ్చి వాని మీద వీని మీద తిట్టిపోతున్నారు. నేను అన్నని అడిగిన, నవంబర్ 30వ తారీఖు చివరి ప్రచారం రోజు, నవంబర్ 29, 30 రోజు ఎలక్షన్ అయింది, 28 చివరి రోజు. అన్నను 25వ తారీఖు నాడు అడిగిన. నేను 26వ తారీఖు నాడు అడిగితే, హర్షాన్ని నువ్వు పిలుస్తున్నావు, నేను వస్తున్నా అని చెప్పేసి 27వ రోజు, అంటే డే ఆఫ్టర్ టుమారో క్లోజ్ అయిపోతుంది ప్రచారం. ఆల్రెడీ పెద్దపల్లి మన వినోద్ గారికి ఈ అన్న అనుబంధం మీకు తెలుసు, V6కు అన్నకున్న అనుబంధం, వారికి టైం ఇచ్చింది. గద్వాలు వస్తే నేను కొత్తకోట్ల అన్నని పట్టుకున్నా 5 గంటలకు. 5 నిమిషాలు అని చెప్పి ఇప్పట్లాక ఒకరోజు 1 నిమిషం అని. సాయంత్రం 5 గంటలకు ఒక రోడ్ షో వస్తే ఆ ఓపెన్ టాప్ ప్రచార రథంలో అన్న కింద ఉన్నాడు. మంది జమాయిలు చూడు, అన్న వస్తున్నాడు. నేను సోషల్ మీడియాలో పెడితే మామూలు జనం కాదు. ఆ మందిని చూసి అన్న కింద పైకి వేసింది పూర్తి ముందర టాప్ ఎక్కి నిలబడి సుమారు 2 గంటల 15 నిమిషాలు అన్న అనర్గళంగా మాట్లాడి. నాకో భయం, అన్నను 5 నిమిషాల కోసం పిలుచుకున్నా, టైం అవుతుందని మాటకోసారంటే వాళ్ళ ముందరే నిలుస్తున్నాడు. అన్న నువ్వు నన్ను ఇక్కబెట్టి మళ్ళా గోకకే ఎనికి నుంచి అంటే వారు కొనసాగించింది. అది అయిపోయింది. మావనుకో ఆ క్రేజ్ చూసి మా జీఎంఆర్కు హర్ష అడ్డాక కొంతమంది ఉన్నారు. 10 కిలోమీటర్లు దాటితే అడ్డాక మీకు గుర్తుంటుంది. వాడికి నేను అన్నది చూస్తే ఇట్లా ఉరిమి చూస్తుండు. నాకు తెలుసు, నేను ఆల్రెడీ ప్రీప్లాన్ అడ్డాక జమ చేసిన. ముందు నుంచే పోదంపా అంటే తిరుగుతాడు, లేదని అసలు ఆగేదే లేదు. కార్లకే చెయ్యుప్పా అన్న. కారు కడుకోవడానికి మంది వచ్చి జమ అయితే అన్న చేయకుండా ఉంటాడా? అన్న నా రావులుగా చూడటానికే సామాన్య ప్రజానికంతో ఉన్నాడు. దిగింది 6 గంట సేపు మాట్లాడి. ఆ నుంచి ఇంకొకటి భూత్పూర్ అని ఉంటుంది, ఇంకో 15 కిలోమీటర్ల దూరంలో. కొంతమందిని పో చేస్తే మాట్లాడేసిండు. ఒక్కసారి తన తిట్టిండు అందరి ముందర. అసలు ఇంకోసారి నేను పిలిస్తే రానని. నాకేం పని మిగతాను, ఇంకోసారి ఎలక్షన్లో అయిపోతున్నాడు. మళ్ళీ 5 నాడు నుంచి తెలుసా, ఎల్ఎం శ్రీనివాసరెడ్డి నాకు ఫోన్ చేసింది. హర్ష అన్నవరంలో కొంచెం శ్రీనివాస్ గౌడ్ ప్రభావం ఉంటుంది, అన్నవరంలో మీటింగ్ పెడదామని. లాస్ట్ మీటింగ్ 15 నిమిషాలు తక్కువ 10 గంటల రాత్రికి తిండి లేదు, గొంతు వెళ్ళింది. అన్నవాడలో మాట్లాడండి. నేను సగర్వంగా చెప్తా ఉన్నా, ఎవరు మర్చిపోతే మర్చిపోయి ఉండొచ్చు, కానీ దేవరకొండలో గెలవడానికి మా జీఎంఆర్ నా మిత్రుడు అన్న తీర్మానం వల్లనే కారణం. అన్న ఆ రోజు రాకపోతే 1327 ఓట్ల తన గెలిచిన మా జీఎంఆర్ ఇవాళ మా మల్లన్న ఫోటో పెట్టుకొని ఉండాలని నేను కలిసినప్పుడల్లా వాదిస్తుంటాం. కాబట్టి చాలా అనుబంధం ఉంది. వారు
రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజానికి ఉపయోగపడే వ్యక్తి. అన్నా నేను నా ప్రచారంలో చెప్పిన, మీకు ఎప్పుడు చెప్పలే, చాలా మంది యూనివర్సిటీల స్టడీ సర్కిల్లో నన్ను అడిగిండ్రు, హర్షణ నువ్వు అంటే అభిమానం యూట్యూబ్లో చూస్తుంటాం, నువ్వు ఇప్పటికీ ఓట్లాడుతున్నావు, నీకు పదవి రాలేదు కాబట్టి ఓట్లాడుతున్నావు, రేపు అన్నం వేసేది ఎట్లా అంటే నాది ఒకే ఒక డైలాగు, తీన్మార్ మల్లన్న ప్రాణం పోయినా ఏం వదులుకోవడం చెప్పినా బలమైన ఉంది ఉన్నవారు నా ఎంబడి తన సహజత్వాన్ని నేను వాళ్ళలో తెప్పించిన ఆన్సర్, తన సహజత్వాన్ని కోల్పోరు. ఆయనకున్న సహజత్వం ఏమైనా అడిగిన వాళ్ళే తక్కువ చెప్పారు, ప్రశ్నించడం, పోరాడడం. ఎస్, దాన్ని వదులుకోడు, అది ఆయన నైజం. ఆయన ఎమ్మెల్సీ కావాలని కలవనలేదు, ఎమ్మెల్సీ అయితేనే రాకలో లేదు, ఆయనకు తెలియదు ఉన్నట్టు, కానీ పోరాటం ఆపలేదు. ఇవాళ భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి పెద్దల సభ అవకాశాన్ని తను ప్రజల కోసం వినియోగిస్తాడని వారి తరపున నేను మీ అందరికీ తెలియజేస్తూ, నా ఒక్కటే కోరికన్నా మా పిఆర్టీ తెలంగాణ సంఘం ఈ 3 జిల్లాల్లో అది కూడా చెప్పాలి. పాపం అన్న ఇప్పుడు నా పక్కన కూర్చొని ఏమన్నాడు తెలుసా, అన్న సంఘాన్ని స్పెషల్ డ్రైవ్ పెట్టి సభ్యత్వాన్ని చేసి ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయి, నేను మీ అమ్మ ఉంటా అని చెప్పాడు. ఇప్పుడే కూర్చోగానే ఈడ కూర్చున్నప్పుడే. కాబట్టి అన్న ఈ పిఆర్టీ తెలంగాణ సంఘం నాకు కూడా ఒక్కటే స్వార్థం, మన చాలా మంది కూడా ఆన్సర్ చెప్పుకోవాలి. అరే నీకు పెన్షన్ లేదు, నౌకరు లేదు, నీకు ఎందుకు ఇంత తీట, కార్లు వేసుకొని తిరుగుతావు, డ్రైవర్ లేకుంటే పోతావు అని. నాకు ఒక్కటే తీట అన్న, కిరణ్ కుమార్ రెడ్డి ఒకరోజు నన్ను ఒక అపాయింట్మెంట్ ఇవ్వలే, పార్థసారథి ఎడ్యుకేషన్ మినిస్టర్ మోహన్ రెడ్డి, పూన రవీందర్ ఇత్యాది పెద్ద మనుషులు పార్థసారథి ముందర ఉంటే నేను మా సంగారెడ్డి వేణుగోపాల స్వామి పాతూరు సుధాకర్ రెడ్డి 2011లో ఓడిపోయాడు. ముగ్గురం కలిసి లోపలికి పోతే సుధాకర్ అన్న మోహన్ రెడ్డి చూసి భయపడి నిక్కొచ్చింది. నేనన్నా నువ్వు భయపడలేదు సార్ అన్న, నేను మోహన్ అన్నాడు పిఐటీ అన్నాడు, చల్ వాళ్ళు సార్ ఆంధ్రలో పొత్తులు వాళ్ళు అని నేను డోర్ తెలుసుకొని పార్థసారథి ముందర కూర్చున్నా. గెట్అవుట్ అన్నాడు, నువ్వు ఫస్ట్ సీట్లోకి వెళ్ళి తెలంగాణ ఉద్యమకారులం తెలంగాణ సంఘం 2 గంటల వారిని కూర్చోబెట్టుకొని నాకు 2 నిమిషాలు ఎన్నికటి టైం లేదా లేదని చెప్పి ఇక్కడ వారికి చేస్తారు. పార్థసారథిని ఎదిరించి ఆ రోజు జీటీకి తీసుకున్నా ఈ సంఘం. నాకు ఒకటే, రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఎవరు నాటంటే ఎవరు పేరు చెప్తారు అన్న, నా ఆయుష్ తీరి సచ్చిన పిఆర్టీ తెలంగాణ ఎవరు పెట్టిందంటే హర్షవర్ధన్ రెడ్డి పెట్టిన అనేది చరిత్ర నిలవాలని నా తాపత్రయం తప్ప నాకు ఏమీ లేదు. కాబట్టి మా సంఘానికి మీ చేతనైనంత మేరకు వీలైనప్పుడు సహకారాలు అందించాల్సిందిగా పిఆర్టీ తెలంగాణ ఆల్మోస్ట్ సర్వసభ్య సమావేశం ఇది సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. మా వాళ్ళు సన్మానానికి పిలిచి ఆఫీసర్ ఇవ్వమంటుండ్రు, అవన్నీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మిమ్మల్ని అడుగుతారు. ఓకే, థ్యాంక్ యూ అందరికీ.